Hello guys, welcome to Talkies Today channel. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు ఆరోమలే సినిమా 2005లోనే థియేటర్స్లో రిలీజ్ అయ్యి రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. ఇది ఒక ఫ్రెష్ రియలిస్టిక్ తమిళ్ రొమాంటిక్ కామెడీ సినిమా. శివాత్మిక రాజశేఖర్ అట్లాగే కిషన్ దాస్ ప్రధాన పాత్రలో పోషించిన ఈ సినిమాలో ప్రేమ గురించి ఉన్న పాత ఆలోచనలు అలాగే కొత్త తరం ఆలోచనల్ని ఎలా చూపించిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టోరీలోకి వెళ్తే అజిత్ అనే కుర్రాడు ఒక పక్కా సినిమాటిక్ రొమాంటిక్ పర్సన్ అనమాట. గౌతమ్ మీనన్ సినిమాలో లాగా అద్భుతమైన ప్రేమ కథ తన జీవితంలోనూ జరగాలని కలలు కంటూ ఉంటాడు. కానీ వాస్తవంలో అతనికి చాలా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ తన ప్రేమ లక్షణాలు అర్థం చేసుకునే అజిత్ను అతని తల్లిదండ్రులు బలవంతంగా ఒక మ్యాట్రిమోనియల్ ఏజెన్సీలో ఉద్యోగానికి పంపించేస్తారు. ఈ ఇంట్రెస్టింగ్ సెటప్లోనే స్టోరీ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. అక్కడ ఆఫీస్లో అజిత్కు బాసుగా అంజలి పరిచయం అవుతుంది. ఆమెకు ప్రేమ అంటే ఒక లాజికల్ డీలు, ఎమోషన్ మాత్రమే కాదు. ఆమెకు కేవలం ప్రొఫైల్స్, మ్యాచింగ్, పారామీటర్స్ ఇవి మాత్రమే ముఖ్యం. సినిమాటిక్ ప్రేమను నమ్మే అజిత్కు లాజిక్గా ప్రేమను చూసే అంజలికి మధ్య నిత్యం ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు, వాదనలు, గొడవలు నడుస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇతరుల జోడీలకు కుదిర్చే క్రమంలో అజిత్ తన ప్రేమ గురించి నిజమైన పాఠాలు నేర్చుకుంటాడు. చివరికి అజిత్ తన కలల ప్రపంచంలోంచి బయటకు వచ్చి ప్రేమంటే కేవలం సినిమాటిక్ డ్రామా కాదు, నిజాయితీ, సర్దుబాటు అని తెలుసుకుంటాడు. మరి ఈ ప్రయాణంలో అంజలి అజిత్ ప్రేమ కథ ఎలా ఎండ్ అవుతుంది అనేది ఈ సినిమా చూసి మీరు తెలుసుకోవాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక నార్మల్ రొమాంటిక్ లవ్ స్టోరీ అయితే కాదు. ప్రేమ పట్ల ఉండే అపోహాలు, రియలిస్టిక్ వైవాహిక జీవితం, మ్యాట్రిమోనియల్ సిస్టమ్ వంటి అంశాలని చాలా సింపుల్గా, ఫన్నీ వేలో చాలా బాగా చూపించారు. హీరో కిషన్ దాస్ ఒక అమాయకపు రొమాంటిక్ పాత్రలో చాలా బాగా నటించాడు. హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ కూడా చాలా రిజర్వ్డ్గా, ప్రాక్టికల్గా ఉంటూనే ఎమోషనల్ సీన్స్లో ఆకట్టుకుంటుంది. ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. హీరో స్నేహితుడిగా చేసిన హర్షద్ ఖాన్ వన్ లైనర్ కామెడీ డైలాగ్స్ చాలా బాగా నవ్వించాడు. ఇక వీటీవీ గణేష్ పాత్ర కూడా కొంచెం ఫన్ జనరేట్ చేసింది. ఇక సిద్ధు కుమార్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోరు మూడుని బాగా ఎలివేట్ చేశాయి. పాటలు చాలా హృదయానికి హత్తుకునేలాగా చాలా మంచిగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరో శంభు ఇచ్చిన వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో అది సినిమాకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఫన్నీగా, క్రిస్పీగా నడిచింది. కానీ సెకండ్ హాఫ్లో స్టోరీ మాత్రం కొంచెం ఎమోషనల్గా మారి కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే బాగా డల్ అయినట్టు అనిపిస్తుంది. ఇక స్టోరీ కొత్తగా అనిపించినప్పటికీ కూడా రొమాంటిక్ కామెడీ ఫార్మాట్ కావడం వల్ల క్లైమాక్స్ కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. వీటీవీ గణేష్ వంటి కొన్ని బ్యాక్డ్రాప్ స్టోరీలు ఈ సినిమాలో మధ్యలో వచ్చి కానీ పక్కకి వెళ్ళిపోతాయి, ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టుగా ఉంటాయి. వాటిని ఇంకొంచెం బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అన్ని చాలా క్లీన్గా, బ్రైట్గా ఉన్నాయి. అర్బన్ లైఫ్ ఎనర్జీని చాలా బాగా చూపించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేయొచ్చు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ఇది ఆయనకి ఫస్ట్ సినిమా అయినప్పటికీ దర్శకుడు ఒక నిజాయితీ అయిన ప్రేమ కథని చాలా స్పష్టంగా, మెచ్యూర్డ్గా చెప్పడానికి ట్రై చేశారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఆరోమలే మూవీ అనేది ఈ తరం యువతరం ప్రేమని అర్థం చేసుకునేందుకు తీసిన, హృదయాన్ని హత్తుకునే, నిజాయితీతో కూడిన ఒక రొమాంటిక్ లవ్ డ్రామా అని చెప్పచ్చు. మీరు కనుక సింపుల్ వేలో వచ్చిన క్లీన్ కామెడీ, మంచి మ్యూజిక్, అలాగే రియలిస్టిక్ రిలేషన్షిప్స్ ఉన్న సినిమాలను బాగా చూడాలనుకున్నా, ఇష్టపడిన ఆరోమలే సినిమా మీకు నచ్చుతుంది. రొమాంటిక్ జోనర్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాను మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.